హలో మై డియర్ మాస్టర్స్, మీకు అందరికీ కూడా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ, నన్ను ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రపంచంలో లోతుల్ని, దాని యొక్క విశ్వవ్యాప్తిని ఎంతో సరళంగా, ఎంతో ప్రేమగా, మహాకరుణతో పరిచయం చేసిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. వారే లేకపోతే ఇవాళ ఈ యొక్క స్త్రీ జన్మం పాడైపోయి ఎంతో మంది జీవితాలనే పాడు చేస్తూ భూమికి బరువుగా అందరి యొక్క శాపాలతో ఎప్పుడో సూసైడ్ చేసి పోయే ఒక్క వ్యక్తి ఇప్పుడు నా లోపల ఉన్న శక్తిని తెలుసుకుంటూ, ప్రతి ఒక్కరిలో ఉన్న శక్తిని తెలియచేయడానికి మాటని సద్వినియోగం చేస్తూ జీవితాన్ని కాస్త ఆనందంగా ముందుకు తీసుకువెళ్ళే మహా సౌభాగ్యంలో ఉన్నాం. నా పేరు సీమ, నా భర్త పేరు సుభాష్. మాకిద్దరు పిల్లలు. అయితే మేము కేరళలో ఉన్నాం. ఇప్పుడు కేరళలో పుట్టాను, పెరిగాను, పెళ్ళి అయిపోయింది. పెద్దోడు పుట్టిన తర్వాత 2000 జనవరి 3వ తారీఖుకి ఆంధ్ర రావడం జరిగింది బిజినెస్ రీత్యా. 24 ఇయర్స్ తర్వాత మళ్ళా ఇప్పుడు కేరళ సెటిల్డ్ అయ్యాం. 2 ఇయర్స్ అయింది కేరళలో సెటిల్ అయింది. ఇప్పుడు కేరళ నుంచి వస్తున్నాం. అయితే ప్రతి సమయం ఇది స్టార్ట్ అయినప్పటి నుంచి నాకు వారు ప్రతి ఏటా కాల్ చేస్తూ ఉన్నాను, మేడం మీరు తప్పకుండా రావాలి అంటే. కానీ కేరళలో తల్లి తండ్రికి వారు చాలా వయసు అయింది. సో అందుకని వాళ్ళకి ఆ హెల్త్ ఇష్యూస్, తర్వాత ఒక్కొక్కరు తర్వాత వాళ్ళు బాడీ వెకేట్ చేయడం, ఇండిపని, పిరమిడ్ కన్స్ట్రక్షన్, కేరళలో ధ్యాన ప్రచారం ఉధృతంగా. సో అందుకు నేను రాలేనమ్మా అని చెప్పే ఎప్పుడు కూడా. కానీ ఇప్పుడు చాలా ఫ్రీ అయ్యాను. కేరళలో ధ్యానం గొప్పగా ఊపు అందుకుంది. సీమా సుభాష్ అనే ఈ వ్యక్తి లేకపోయినా, లైవ్లో కనిపించకపోయినా ఎంతో అద్భుతంగా, దివ్యంగా ప్రతి ఒక్కరు ధ్యానం చేసే అద్భుతమైన స్థితిలోకి వారికి వారి ఎదుగుదల ఎంతో దివ్యమైన ప్రయత్నంతో వారు చేస్తున్నారు. అది వారి అందరిలో ఉన్న శ్రద్ధ, అంత గొప్ప తపనతో వారు చేయడం బట్టి అరే నేను మళ్ళా ఒక 3 సంవత్సరాల తర్వాత ఆంధ్రాలో పిలుపు మొరకు మళ్ళా ఆంధ్ర అంతా ధ్యాన ప్రచారం చేస్తూ, కేరళ నుంచి డ్రైవ్ చేసి కొన్ని వేల కిలోమీటర్ డ్రైవ్ చేస్తూ ఒక వారం రోజులు అయింది. ఇవాళ ఇక్కడికి వచ్చాం, మళ్ళీ ఇవాళ నైట్ కేరళ పోతాం. సో ఇక్కడ నేను చెప్పడానికి వచ్చింది అంటే, మనకి దేవీ నవరాత్రులు అంటే మన ప్రతి ఒక్కరిలో ఉన్న ఆ దైవత్వమే. కానీ మనం అది తెలుసుకోవడానికి ధ్యానం ద్వారా మాత్రమే అది తెలుసు. ఆ ధ్యానాన్ని ఈ ప్రపంచంలో అంటే ఈ ధ్యానం జగత్తుకే పరిచయం చేసిన పరమగురు పత్రిజీ యొక్క దివ్యమైన సంకల్పం గురించి నాకు ఎప్పుడు తట్టేది. వారు ఎందుకు ధ్యాన మహాయాగాలు, ధ్యాన మహిళా యజ్ఞాలు, ధ్యాన మహిళా చక్రాలు అని ఎందుకు ఎప్పుడు దానికే ఒక స్త్రీ శక్తికి ఎంత పెద్ద పీట వేసిందో అనేది అప్పుడు అంతా ఏం అర్థం కాలే. ఎందుకంటే నాకు ధ్యానం చేసిన వెంటనే ఏం నేను మారలేదు. ధ్యానం చేసిన వచ్చిన శక్తితో నాకు అంత అర్థం కాలేదు. ధ్యానం చేసేయడానికి వచ్చిన తర్వాత ధ్యానం అరకొర ధ్యానాలు చేసేటప్పటికే రోగాలు తగ్గుతున్నాయి, ఒళ్ళు తగ్గాయి. అలాగే కొన్ని అంటే బయటికి కనిపించే అందరికీ తెలిసిపోయే రోగాలన్నీ తగ్గిపోయాయి. కానీ ఆ శక్తి రోగాలు తగ్గడం వరకే యూస్ అయ్యేది. బుద్ధి శుద్ధి అయ్యే అంత శక్తి అప్పుడు లేదు నాకు. బయట కనిపించడానికి దేహపరంగా ఆరోగ్యం అయితే వచ్చింది, కానీ బుద్ధిపరంగా ఆరోగ్యం రావడానికి చాలా కాల సాధన పట్టింది. వెంటనే ఏమీ నాలో మార్పు రాలే. కానీ నేను అనుకున్నాను, నేను మారిపోయాను, నాలో చాలా మార్పు వచ్చింది. యాజ్ ఏ ఉమెన్ చెప్తున్నాను నేను. పరమగురు పత్రిజీ ఎప్పుడు చెప్తారు కదా, అంటే ధ్యానం స్త్రీ ద్వారా ఒక కుటుంబం ఎంతో గొప్పగా మారుతుంది. అంటే స్త్రీలో శక్తి తను తెలుసుకుంటే ఈ ప్రపంచాన్ని మార్చగలదు అని. పత్రిజీ ఎందుకు మనకి పెద్దపీట వేసిందో అంటే, ట్రాన్స్ఫార్మర్కి ముళ్ళ కంచె ఎందుకు వేస్తారు? ముట్టుకుంటే చచ్చిపోతాయి, షాక్ కొడుతుంది, భస్మం అయిపోతుంది అనే కదా. అందుకే స్త్రీలకు అమ్మ మీరు గొప్ప శక్తివంతురాలు, మీరు ఆదరణీయులు, మీరు పూజనీయులు, మీ శక్తితో మీరు కుటుంబాన్ని మమ్మల్ని కాపాడుకోగలదు. మీ శక్తి అంటే మీ విచక్షణ, మీలో ఇంకిత జ్ఞానం, మీ యొక్క సహనం, మీలో ఉన్న అన్కండిషనల్ లవ్, మీలో ఉన్న కంపాషన్, మీలో ఉన్న అన్ని సరి చేసే, బ్యాలెన్స్ చేసే ఆ దివ్యమైన ఆ ఒక బ్యూటీ,
అందుకు మీరు చాలా గొప్పవాళ్ళు. మీరు కుటుంబాన్ని చక్క పెట్టుకుంటే సమాజాన్ని కూడా చక్క పెట్టుకోగలదు, సమాజం బాగుంటే విశ్వమంతా బాగుంటుంది అని ఫోకస్ అంతా స్త్రీ మీదకి కేంద్రీకరింప చేశాం. అంటే స్త్రీలో ఉన్న అద్భుతమైన శక్తిని వారు తెలుసుకున్నాను. ఎందుకంటే ఒక స్త్రీ అనుకుంటే కుటుంబం చంద్రవంతరం అయిపోతుంది, సమాజాన్ని కూడా సర్వనాశనం చేయగలదు. అలాంటి స్త్రీలు ఉంటే ఈ విశ్వంలో ఏ ఒక అభివృద్ధి జరగదు అని వారికి తెలుసు. అది నా జీవితంలో నేను ధ్యాన శక్తి పెరిగే కొద్దీ వారు చెప్పిందంతా అర్థమైంది అనుకుంటాం మనం. పరమగురు పత్రిజీ చెప్పింది అందరికీ అర్థమైంది అనుకుంటాం మనం. వారు ఉన్నప్పుడు అది చాలా మందికి అర్థం కాలే, ఇప్పుడు అర్థం చేసుకుందా అంటే అందు చిక్కలేవు, అందుకంటే అంత లోతుండేది. కానీ ఈ యొక్క మహిళా శక్తి ఒక కుటుంబంలో ఒక స్త్రీ ధ్యానం చేసేటప్పుడు నాలో దివ్యమైన మార్పు మెల్లిగా అంటే నా ఒంట్లో బాగుంది కరెక్టే, కానీ నా ఇంట్లో బాగోవడానికి టైం పట్టింది. ఒంట్లో బాగోవడం అనేది ధ్యానం ద్వారా ఫస్ట్ సాధించుకున్నా. ఇంట్లో బాగోవడం ఎలాగా? భర్తను మార్చాలా, భర్త మారాలా, భర్త తాగుడు మానాలా, లేకపోతే భర్త మంచిగా ఇంకా బిజినెస్ చేయాలా, అందరినీ నమ్మి ఆయన మోసపోయాను, పిల్లలు బాగుపడాలా అనే ఫోకస్ ఉండేది. కానీ అది కూడా ఆ ఫోకస్ కూడా నాలోకే నేను తిప్పాల్సింది. నేను మారితేనే నా భర్త మారుతుంది, నాలో మార్పు కనిపిస్తేనే నా పిల్లలు మారుతాయి అనేది అర్థం కావడానికి నాకు మరికొంత కాలపు సాధన పట్టింది. వెంటనే ఏం నాలో మార్పు రాలే. నాలో మార్పు నా నోటి మాటని అదుపులో పెట్టేటప్పుడు, నా విజృంభించే ఆలోచనతో నాకంతా తెలుసు అనే అహంకారంతో నా భర్త కుటుంబాన్ని అన్న మాటలు ఎప్పుడైతే మూసుకొని కూర్చో అని పత్రిజీ చెప్పేది నాకు కొన్ని సంవత్సరాల సాధనకి అర్థమయ్యేటప్పుడు నాలో మార్పు వచ్చి నేను మూసుకోవడం మొదలు పెట్టేటప్పుడు మా వారిలో మార్పు స్టార్ట్ అయింది. నా నోరు ఎప్పుడైతే చెడు పలకడం స్టాప్ చేసి చెడు మంచి పలకకుండా గమనించడం నేర్చుకునే అంత స్థితిలోకి సాధన ద్వారా నేను ఎదగడం మొదలు పెట్టేటప్పుడు ఆయన నాకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్, కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన కంప్లీట్ గా మద్యపానం స్టాప్ చేశాం. ఫస్ట్ గిఫ్ట్ అది. అప్పుడు పత్రిజీ అన్నావు, నువ్వెవ్వరిని మార్చలేవు ఈ ప్రపంచంలో, మారాల్సినది ఈ ప్రపంచములో నువ్వే, మార్చుకోవాల్సినది నీ గుణాలే, నీ సంస్కారాలే, నీ దృక్పథాలే, నీ నోటి మాటని అదుపులో పెట్టి మంచినే చూసి మంచిగా ఆలోచించి మంచి చేతలతో మంచి పని మంచిగా చెయ్యు. అప్పుడు నువ్వు మారుతే నీ చుట్టూ మారుతాయి, నీ ద్వారా ప్రపంచం మార్పుడికి ఆస్కారం చెందుతుంది అని. అవునా కదా? ఈ యొక్క ధ్యానం ఒక స్త్రీ ద్వారా విస్తరింపజేస్తుంది. అందుకే ధ్యాన మహిళా చక్రాలు అని పరమగురు పత్రిజీ చెప్పినవి మార్చడానికి ప్రపంచంలో ఇప్పుడు ప్రస్తుత ప్రపంచంలో ఎవరికి హక్కు లేదు, అధికారము లేదు. వారు ధ్యాన మహిళా చక్రం అంటే దానికి ఒక లోతైన ఫోర్కాస్టింగ్ దీర్ఘ వీక్షణలో వారు చూశారు. ఇప్పుడు ఈ భూమి మీద వాస్టిగా విప్లవాత్మకంగా స్త్రీ యొక్క శక్తి పెరిగిందా లేదా? నాకు నా శక్తి ఏంటో తెలిసింది. మాలో మేము స్త్రీలు మా శక్తిని గుర్తెరిగినంత మాకు మా శక్తి తెలిసిపోయింది. ఇన్నాళ్ళు తెలిసినా మీరు ఒప్పుకునేది కాదు, అంతే కదా? ఇప్పుడు ఒప్పుకోరు, అయినా మేము ఇంకా మీ ఒప్పుకోవడంలో సంబంధం లేదు అన్నట్టు మా చైతన్య విస్తరణకి భూమి యొక్క చైతన్య విస్తరణ తోడైంది. అర్థమవుతుందా? అందుకని స్త్రీలు చాలా గొప్ప పనులు చేస్తున్నారు, గొప్పగా ఆలోచిస్తుంది, చాలా గొప్పగా మిమ్మల్ని కూడా గుండెల్లో పెట్టుకొని చూసుకోగలుగుతున్నాం. మగవాళ్ళందరినీ ప్రతి స్త్రీ గుండెల్లో పెట్టుకొని ఇక నుంచి చూడాలా, లేకపోతే మీ కష్టం, మీరు కష్టపడతారు. అంతేనా? అంతే. ప్రతి ముగ్గుడిని గొప్పగా చూసుకోండి అమ్మా, గాలికి వదిలివద్దు. ఒకప్పుడు ఆళ్ళు మనల్ని చూసుకుండి, ఇది ఇప్పుడు మనం వాళ్ళని బిడ్డల్లా చూసుకోవాలా. ఎందుకంటే అయిపోయింది వాళ్ళ సామ్రాజ్యం, ఇంకా మేము కూడా సామ్రాజ్యంలోనే మేమే రాజులు అంటే అంతే, చెప్పుకోవడానికే, తిరుక్కోవడానికి ఒప్పుకో అంతే. అది మేము కాదు, మేము పోయి తిరగండ్రా బాబు అని మాకు అందమే, మాకు ఆనందమే, మీరు అలా ఉంటేనే మాకు ఆనందం. కానీ భూమి ఒప్పుకోట్లే,
మీ లోపల ఉన్న గుణాలు ఒప్పుకోదు అదే. ఎందుకంటే భూమి మీద స్త్రీ శక్తి ఎంతగా పెరిగిందో, ఆ స్త్రీ శక్తిని మేము ఎలా గుర్తెరిగిందో మీ లోపల కూడా స్త్రీ శక్తి పెరిగింది. మా వారు, పులిలా ఉన్న మా వారు ఎంతో గొప్ప కోట్ల డబ్బులు ఉన్నవారు, చూడ్డానికి అందంగా ఉన్నానా? 48 ఏళ్ళు, ముసలైపోయింది, అన్ని పండిపోయింది. దాచుకుందా అని ఫస్ట్ ప్రయత్నం చేశాం. అరే కలర్ వేసేటప్పుడు 1, 2, 3 నన్ను నువ్వు ఎక్కడ దాచుకుంటావని అదే కనిపిస్తుందిరా బాబు, అది మాత్రం ఇలా ఉంది. లోపలికి తోచి పెట్టేటప్పుడు ఇంకా అది మాత్రం చూడు, నువ్వు నన్ను దాచుకుంటే నేను ఒప్పుకోదని అది మాత్రం ఇలా ఉంది. అరే అయితే నేను కలర్ బ్లాక్ అయ్యడం మానేసాం. నేను ముసల్దాన్ అవుతుంది అని గోరింటాకేస్తున్నానమ్మా ఇప్పుడు. అంటే కొంచెం బ్లాక్ ఉంది, బాకీ అంతా పండింది, అయినా అందంగా ఉంది కదా. మొగ ఇంకా పెద్ద ముడతలు రాలేదు, అప్పుడు కాస్త బట్టలు వేసుకుంటున్నామని. మీరు చీర కట్టేటట్టు నేను ఫ్రీగా కట్టుకొని డ్రైవ్ చేసి కేరళ నుంచి రాలేను కదా, అందుకు కాస్త ఇది వేసినా, నేను వేసేనంత ఇక్కడ మళ్ళా ఇంకా నేను ఎంత రాసినా అది పండ ఎర్రగా అవ్వట్లే. ఎందుకంటే దాచుకుందామని చూస్తే ఇంకా ఏది దాగదే అని నా జుత్తులు నాకు చెప్తుంది. ఇంకా నువ్వు ఏమి దాచుకుందామన్నా దాయనీయదు. సమయం మారిపోయింది. ఇంకా దాచుకుందాం, పోసుకుందాం, మూసుకుందాం, అదంతా అబద్ధాలు, మాయ మాటలు, బ్రాహ్మాలు అన్నీ అయిపోయి. ఇంకా ఉన్నది ఉన్నట్టు ఉండు. చచ్చిపోయే ముందు గొప్ప పనులు చేసుకోవడానికి ఏది నీకు అడ్డం కాదు. నువ్వు కలర్ వేసినా కలర్ వేయకపోయినా నీ లోపల శక్తి చైతన్య విస్తరణతో ప్రతి ఒక్కరిలో ఉన్న ఆత్మ చైతన్య శక్తిని వెలికి తీసే ఒక చిన్న పార్ట్ పని అయినా నువ్వు చేసి ఈ భూమిని విడిచిపోయినంత వరకు పని చేయమని చెప్పింది. అంటే మమ్మల్ని చూడండి, మీరు ట్రాన్స్ఫార్మర్కి ఈ ఒక ఎలక్ట్రిసిటీ బోర్డు ఎలా అయితే ముళ్ళకంచె వేస్తారో, ముళ్ళకంచె వేసేటప్పుడు అక్కడికి ఎవరు పోదు, మనకి ఒక అవగాహన ఉంది. ఏ అవగాహన? అరే ఇది ఊరందరికీ కరెంట్ ఇస్తుంది, దీంతో వెళ్తే బూడిదైపోతుంది, అస్సలు అటు ఎల్లమాక అనే ఆలోచన ఎవరెవరికి ఉంది? చిన్న పిల్లకాయలకి కూడా ఉందా లేదా? మనకొక్కడికే ఉందేటి? చిన్న పిల్లలకి, మూగ జీవరాశులకి కూడా ఉంది, పోదు. అందుకే పత్రిజీ ఆడదాన్ని ఇక్కడ కూర్చోపెట్టి వారు కిందన పరమగురు సద్గురు అంటే సత్యముతో సదాచరించి శ్రద్ధగా ఆచరణలో నిరంతర ఎరుకతో ప్రపంచానికి అవేర్నెస్ కలిగించిన ప్రపంచ గురువే డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. వారి ఊరికినే కిందన కూర్చున్నారా? వారు కిందన ఎంత మామూలుగా కిందన మనల్ని ఎక్కడ కూర్చోపెట్టి కింద కూర్చోలే, మరింత వినయంగా కూర్చున్నాం. ఆ కూర్చోడల్లో కూడా వినయం ఉండేది కాలు దగ్గర. అంటే ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ కి ముళ్ళ కంచె కట్టినట్టే మనకి అమ్మా మీ శక్తితో ఈ ప్రపంచాన్ని కాపాడాలి, ముందు నీ భర్తతో పిల్లలతో అన్యోన్యంగా అందంగా మహాద్భుతంగా ఉండి ఆ కుటుంబాన్ని ఉన్న అద్భుతమైన అంటే పూర్వజన్మ కర్మలన్నీ ప్రేమతో వినయంతో కృతజ్ఞతతో సహనంతో తీర్చుకుంటూ బయటికి రా అంటే ఇంట గెలిచిన తర్వాతే రెచ్చగలవడానికి బయటికి రావాలి. అప్పుడు ప్రపంచ సేవ నువ్వు చేయగలదు. నీ శక్తిని ప్రపంచం ఇలా పూజిస్తుంది. అప్పుడు నువ్వు నిజంగా పూజించబడే ఆడ శక్తిగా మారుతాయి అని. ప్రతి ఆడది పూజింపబడే అంత గొప్ప గుణాలు ఉన్నాయా ఏంటి? నా విశ్వరూపం నా మొగుడికి తెలుసు, ప్రత్యక్షమ్మ విశ్వరూపం ఆయన మొగుడికి తెలుసు, అంతే కదా. బయటికి మేము అన్ని మాసుకొని పూసుకొని మాట్లాడతాం, కానీ మాకు కొన్ని విశ్వరూపాలు ఉన్నాయి. కానీ దానిలో కొంత మార్పు వచ్చేటప్పుడు ప్రతి పురుషుల్లో కూడా ఆ ఒక మాతృతత్వం అంటే స్త్రీ శక్తి అనేది మాతృతత్వం, ధ్యానం చేసే విచక్షణ ఉండే బాగా శక్తి ఉండే దివ్యమైన పురుషులందరిలో కూడా అమ్మ తత్వం పెరిగింది. వాళ్ళు మమ్మల్ని ప్రేమగా చూసి ఆదరించి మేము భర్తల్ని బయటికి ఎంత గొప్పగా పంపిస్తున్నారో అలా మమ్మల్ని పంపిస్తున్నారు. ఇప్పుడు ఇంట్లో కుటుంబంలో ఉండి వంట పని చేస్తుంది మా ఆయన. ఇప్పుడు పెద్దోడు ఇంట్లో ఉన్నాడు, చిన్నోడు నేను డ్రైవ్ చేసి 1000 కిలోమీటర్లు డ్రైవ్ చేసి వస్తున్నా. అర్థమవుతుందా మీకు? అంటే అలా అని మీరేం చేతకాని వాళ్ళ
అమ్మ అంటే మనకి గొప్పది కదా. అంత ప్రేమ, అంత అంత ఆప్యాయత మీలో వచ్చేటప్పుడు మాలో అది సహజంగా ఉంది, అది సహజంగా ఉంది. ఇప్పుడు ఈ యొక్క విశ్వపు ఎనర్జీ కూడా తోడయ్యేటప్పుడు మేము చెయ్యగలే పనులు అంత కాదు. అందుకే పరమగురు పత్రిజీ చూడండి, పరమగురు అంటే మహాగురి, పరమమైన సత్యమొక్క లోతు మరి వ్యాప్తి పట్ల ఎవరికైతే సూక్ష్మమైన లోతైన అవగాహన ఉందో వారే ధ్యాన మహిళా చక్రం అని పేరు పెట్టాం. ఆ పేరు తీసే హక్కు, తీయాలన్న ఆలోచన ఎవరికి రాకూడదు. ఎందుకంటే అది ఎవరి పడితే వాళ్ళు పెట్టలేదు. అది పరమగురు పత్రిజీ ఆ పేరు పెట్టింది అంటే స్త్రీలకు, అంటే అలాని మనం విర్రవీగడానికి కాదు. వాళ్ళు పురుషులు లేకపోతే స్త్రీకి అందమే లేదయ్యా, మీరు మా జీవితంలో లేకపోతే మేము ఏం చెయ్యలేం, మీరు ఉండాలా. కానీ స్త్రీ చైతన్య శక్తి, మీ లోపల ఉన్న స్త్రీ చైతన్య శక్తి, మా లోపల పరిపూర్ణంగా ఉన్న స్త్రీ చైతన్య శక్తితోనే మార్పు చెందగలదు. అందుకు ధ్యాన మహిళా చక్రం అనే వారి యొక్క మాట యొక్క తీరు, ఎవరు లోపల బయట పేరు తీసినా లోపల అది మర్చిపోవద్దు దయచేసి. జరిగేదంతా ధ్యాన మహిళా చక్రాలే, జరిగేదంతా ధ్యాన మహిళా యజ్ఞాలే, జరుగుతున్నది కూడా కేవలం అదే. పత్రిజీ ఎప్పుడు కూడా, పత్రిజీ ధ్యాన ధ్యాన మహాయాగాల గురించి నేను ఎంచట్లే, కానీ మన లోపల ఎప్పుడు కూడా వారు ఇప్పుడు చక్రం తిప్పేదంతా ఫెమినైన్ ఎనర్జీ, అర్థమైందా? అందుకే ప్రతి స్త్రీ ధ్యానం చెయ్యాలి అన్నారు, ప్రతి పురుషుడు ధ్యానం చేయాలని చెప్పలే. ఎందుకంటే స్త్రీ ధ్యానం చేస్తే పురుషుడికి ఇంకే తలకాయ నొప్పులైనా ఉందా? ఏమయ్యా, స్త్రీ ధ్యానం చేస్తే మా నోరు మూసుకుంటే, మా ఆలోచనలో మంచి ఉంటే, మాతో మీకు ఏ ఇబ్బంది లేనప్పుడు, మీకు ఏ తలకాయ నొప్పులు లేనప్పుడు మీతో మాకు ఏ ఇబ్బంది అయినా ఉందా? ఏమమ్మా, మరి మీరెందుకు ధ్యానం చేయాలా? చెయ్యాలి. కానీ మీరు ధ్యానం చేస్తే కుటుంబం మారదు, మేము ధ్యానం చేస్తే మీరు కూడా మారి ఆటోమేటికలీ ధ్యానులు అవుతారు. ఎందుకంటే అరే ఇంత విజృంభించి బొంబులా పేలి ఎక్కడ పడితే అక్కడ గొడవలు, ఊసులు, గోసిప్పులు, భర్త కుటుంబం అంటే ఇష్టం లేదు, నా తల్లిదండ్రులు అంటే ఇష్టం లేదు, మా ఆడపుడుచులంటే, మా అక్క చెల్లంటే ఇష్టం లేని ఇది అందరినీ కలుపుకుంటుందే. ధ్యానం ద్వారా గొప్ప బుద్ధి శుద్ధి అయిపోయిందే, ఆలోచన బాగుందే, మంచి మాటలు అవుతుంది, అందరి కుటుంబాన్ని కలుపుతుందే, దీనికి నాకు ఏ తలనొప్పి ఇది నాకు తెప్పించట్లేదే, నా పనులు కూడా ఇది చేస్తుందే అని మీరు కూడా ఎంతో బాగుంది నేను కూర్చుంటానని కళ్ళు మూసుకుంటాం. మీకేం పనే పాట? అన్ని పని మేము చేస్తున్నాం కదా, అంతే కదమ్మా. అన్ని పని మనం చేసుకున్నప్పుడు ఆయన ఎంత హ్యాపీగా ఉన్నాం. మీరందరూ ధ్యానం చేసే ప్రతి ఆడది మొగుడు హ్యాపీగా పడుకుంటున్నా, ఆనందంగా ఉంది, మీకు ఏ కష్టం లేదు. అవునా కదమ్మా? లేవా? మీ మొగుడు అలా పడుకోపోతే మీలో లోపం ఉందే. మీ ధ్యానం ఇంకా పరిపూర్ణంగా మీ శక్తిని మీరు తెలుసుకొని దాన్ని వివేకంగా బ్యాలెన్స్ చేయలేదు అని అర్థం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే స్త్రీ ద్వారా అంత అద్భుతమైన శక్తి మనలో ఉందని మనకి పూర్తిగా అర్థం కాలే. మన లోపలే లక్ష్మీ, సరస్వతి, పార్వతి ఉందని పత్రిజీ ఎప్పుడు చెప్తారు. అది తెలియకుండా మనం బయట పూజలు చేసుకుంటాం. మన లోపల ఉన్న ఈ దివ్య తత్వాల్ని ధ్యానం ద్వారా ప్రతి స్త్రీ తెలుసుకుంటే బాగుంటది, జీవితాలు మారిపోతాయి. అందుకని నా కుటుంబంలో నేను ఎప్పుడైతే నా ఒంట్లో రోగాలు ధ్యానం ద్వారా తగ్గించుకుని నా బుద్ధిలో మార్పు చెందడానికి ఎంతో పరమగురు పత్రిజీ చెప్పిన క్లాసెస్ యొక్క లోతు తెలుసుకుంటే ఇంకా దేనికి మనకి ఇబ్బంది ఉండదు. పరమగురు పత్రిజీ చెప్పిన లోతు అర్థం కావాలన్నా చాలా ధ్యానం చేస్తూ మళ్ళా వింటే అది ఇంకా లోతు అర్థమవుతుంది. అలా అర్థం చేసుకుంటూ లోపల సిగ్గు తెచ్చుకుంటూ నాలో కొన్ని మార్పులు తెచ్చుకున్నాను. నేను నాలో మార్పు రాకుండా కూడా నేను క్లాసులు చెప్పేదాన్ని. ఎందుకంటే నేను మంచిగా మాట్లాడతా, చాలా గొప్పగా నైపుణ్యంగా మాట్లాడతా, లోపల డొల్ల బయటికి, అంతే కదా. అంటే మాట్లాడడం అయితే నేర్చుకున్నాం, కానీ ఆచరణ లేకుండా కూడా కొన్ని సంవత్సరాలు క్లాసులు చెప్పాం. అంటే అరకొర మార్పులకే నాకు అంతంత క్లాస్ వచ్చే
అర్హత కలిగించింది. ఆ అరకొరైనా చెప్పు, నీ ద్వారా కొంత ధ్యానం గురించి అయినా వింటారు కదా, చెప్పు చెప్పు చెప్పు, నీలో మార్పు ఈ జన్మకి ఎప్పుడో ఒకసారి వచ్చేస్తుందిలే, పో ధ్యానం గురించి చెప్పు చెప్పు అని నాలాంటి వాళ్ళని అంతా పోగేసుకొని ధ్యాన ప్రచారం చెయ్యండి. మందల్లారు కుటుంబంలో కూర్చుంటే ఆళ్ళు వీళ్ళు ఊసులే, ముగుడికి పిచ్చ తలకాయ నొప్పులే, పోండి ఊరి మీదకని మేము ఇందే ఆచరించినా అంత ఆచరించేటట్టు చెప్పుకుని ధ్యాన ప్రచారం చేసామమ్మా. ఎందుకంటే ధ్యానం 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 అనే మాట జనాల్ని వినిపించి, ఎందుకంటే నీ నోటు ఇంత కదా నాళిక, ఇంటికాయ కూర్చుంటే ఎందుకు తలకాయ తినేస్తావు పోవే అనేసి ముగుళ్ళు పంపించామమ్మా. పో, సమాధానం దొరుకుతాయి అదే. అవునా కదా? అవును, నా గురించి నేను చెప్పుకుంటున్నా. అయితే నాలో మార్పు చూడండి. వెంటనే ఒక స్త్రీ, ఇప్పుడు కేరళ రాష్ట్రంలో, మీకు తెలుసా కేరళ రాష్ట్రం గురించి? ఎంతమంది కేరళ వచ్చాం? అయితే కేరళ రాష్ట్రం అంటే ఏంటో తెలుసా మీకు? ధ్యానం కోసం. అంటే కేరళ రాష్ట్రం సముద్రము నుంచి బయటికి వచ్చిన ప్రదేశం. సముద్రం నుంచి అంటే అక్కడ కేవలం అంటే పరశురాముల వారికి తపస్సు చెయ్యడానికి మాకు ప్లేస్ లేదని మహామునులు ఋషీశ్వరులు మొర్ర పెట్టుకుంటే వారి వద్ద ఉన్న పరశుని సముద్రం వైపు ఇసిరేస్తే భయపడి సముద్రం వెనక్కి వెళ్ళిన ప్రదేశమే కేరళ. అక్కడ కేవలం దైవాన్ని తెలుసుకోవడం కోసం, ఈ ప్రపంచం అంతా నిండినున్న అంటే ఈ ప్రపంచ స్రష్టావైన దైవాన్ని తెలుసుకోవడం కోసం కాస్త స్థలమే అది, గాడ్స్ ఓన్ కంట్రీ కేరళ. కానీ అది ఇప్పుడు రాక్షసంగా ఉంది. అంటే కేవలం నాన్ వెజిటేరియన్, అంటే అంత జీవహింస ఉంది కేరళలో. జీవహింస, మత్తు పదార్థాలు, నీచమైన పొలిటిక్స్, అర్థమైందా, మతము, చాలా రకాలుగా ఇబ్బందిగా ఉంది. కానీ ఆ రాష్ట్రంలో వెజిటేరియనిజం అంటే వాళ్ళకి పరిచయం లేదు. కేరళ రాష్ట్రంలో 24 hours బీఫ్ మాంసం, బీఫ్ ఉందా అంటే ఆవు మాంసాల యొక్క పెద్ద పెద్ద షాపులు, పెద్ద పెద్ద హోటల్స్ 24 hours ఓపెన్ గా ఉంటది. అన్ని రకాలు. అంటే ఏ సమయంలో కూడా మన బుద్ధి చూడండి, మన బుద్ధి అశుద్ధం అవడానికి కారణం మద్యము, మాంసము. ఇది రెండు తినే వాళ్ళకి బుద్ధి ఎప్పటికీ శుద్ధి ఉండదు, రెండు లోపలికి తీసుకున్న వాడికి. అందుకని ఈ ఒక తిండికి కేరళైట్స్ చాలా అంటే బానిస అయిపోయి ఉన్నాం. అర్థమైందా? అలాంటి ప్రదేశంలో వెజిటేరియనిజం, విఎంసి మలయాళం, విఎంసి తెలుగు, వెజిటేరియన్ మెడిటేషన్ ఛానల్, అది పెట్టేటప్పుడు జనాలకు అర్థం కాలే, ఏంటి వెజిటేరియనిజం, వెజిటేరియన్ తింటే ఏమొస్తుంది, ఎవరు చెప్పారు నీకు ఇవన్నీ అని. డాక్టర్స్, ఆధ్యాత్మికంగా కొన్ని విషయాలు చెప్పేవాళ్ళు కూడా విఎంసి గురించి నా మొగం వేసుకొని, నా కొన్ని స్పీచ్లు కొన్ని వేసుకుంటూ వాళ్ళు ప్రచారం చేయడం మొదలెట్టింది. ఈమె అందరినీ పిచ్చోళ్లుగా చేసేస్తున్నారు, ధ్యానం 3 గంటలు చేయిస్తున్నారు, 10 నిమిషాల కన్నా ఎక్కువ ధ్యానం చెయ్యకూడదు, ఈమె వలన పిచ్చాసుపత్రులు ఇంకా మొదలవుతుంది కేరళలో అని చెప్పేసి యూట్యూబ్ లో చెప్పారు. అయినా సరే నేను ధ్యాన ప్రచారం ఆపలే, ఎందుకంటే నా జీవితంలో అన్ని మార్పు వచ్చాయి. నాకు కోట్ల ఆస్తి నష్టపోయేటప్పుడు, నా ఒంట్లో అన్ని రోగాలు వచ్చేటప్పుడు, కుటుంబం చింత్రవంతరం అయ్యేటప్పుడు, ఆ సమయంలో పత్రిజీ దగ్గరికి వెళ్ళేటప్పుడు వారు అన్నారు, నీ కష్టానికి, నీ నష్టానికి, నీ యొక్క అన్ని సమస్యలకి కారణం నీ నోటి మాట సరిలేదు, నీ ఆలోచన సరిలేదు, నీ కర్మే నీ ఈ జీవితం ఇలా తీర్చిదిద్దింది అని. అది అప్పుడు అర్థం అయినా అర్థం కానట్టే ఉంది. కానీ ధ్యానం చేస్తూ 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 నాకు కాస్త సత్య దర్శనం వచ్చేటప్పుడు, అరే ఈ కర్మలోంచి బయటికి రావాలంటే కర్మ సిద్ధాంతం గురించి, కార్యకారణ సిద్ధాంతం గురించి, మన జీవితాన్ని మనమే సర్వనాశనం చేశాము, ఆ దాన్ని గొప్ప స్థితిలోకి తీసుకువెళ్లాలంటే మనమే ప్రయత్నం చేయాలా అనే ఒక గొప్ప అవగాహనతో ధ్యాన ప్రచారం మొదలు పెట్టాను. అందుకు ఇంతమంది ఖండించిన విఎంసి మలయాళం ఆపలే, ఎందుకంటే సత్యం నాకు తెలిసింది. సద్గురు అనే పత్రిజీని నాకు పరిచయం ఉంది, వాళ్ళకి పరిచయం చేయాలి. పరమగురు పత్రిజీ ఎలాంటి వారు, వారి ద్వారా వచ్చిన ఈ దివ్యమైన మహాసత్య విస్తృతం ఒక లోతు ఎంత అనేది తెలియజేయాలంటే జడిపిస్తే జడవకూడదు. ఆ కేరళ రక్తమే కదా నాది, ఆళ్ళు తిన్నదే కదా నేను ఇంతకాలం తిన్నాను. అందుకే అలాగే కొంత హడలెత్తించి ఎదిరించావు. అవునా, నువ్వు అలా చెప్తావా, అయితే చూస్తాను అన్నట్టు
మీ అందరి ముందు వినయంగా మాట్లాడేటట్టు అక్కడ పనికిరాదు. అక్కడ ఊరికి తగ్గట్టే ఉండాలి కదా. అలాగ ధ్యాన ప్రచారం మొదలు పెట్టేటప్పుడు అర్థం కాలేదు చాలా మందికి. ఒక్కసారి ఇక్కడ నుంచి ఒక 23 మంది కలిసి, అప్పుడు విఎంసి స్టార్ట్ అవ్వలేదు, అందుకు ముందు కేరళలో వెజిటేరియన్ ర్యాలీ చేయడానికి వెళ్తే చాలా ఘోరమైన ఇబ్బందులు మేము ఎదుర్కొన్నాము. అయితే ఇదంతా మా కేరళలో పనికిరాదులే అనుకున్నాం. కానీ విఎంసి మలయాళం అనే ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ ద్వారా కొన్ని వేల కుటుంబాలు వెజిటేరియన్ గా మారారు. కొన్ని వేల మంది మార్నింగ్ మెడిటేషన్ 3 to 6 చేస్తున్నారు. కొన్ని వేల మంది, ఒక్క 10,000 మంది ఎవరింట్లో వాళ్ళు చక్కగా నిత్యం ధ్యానం చేస్తున్నారు. చక్కగా నిత్యం. ఎయిడ్స్ వచ్చిన వాళ్ళు, క్యాన్సర్ వచ్చిన వాళ్ళు, 28 ఏళ్ళు మంచం మీద ఉన్నవాళ్ళు, ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి కూడా బయటికి రాలేని వాళ్ళు, డైవోర్స్ అయిన వాళ్ళు, కుటుంబంలో ఇబ్బంది వచ్చిన వాళ్ళు, కొన్ని వేల కుటుంబాలు వాళ్ళు జీవితాన్ని చక్కబెట్టుకున్నారు. అక్కడ నేను ఎప్పుడైతే నా కుటుంబంలో మంచి మార్పు పరిపూర్ణంగా రాకుండా క్లాసెస్ చెప్పేటప్పుడు జనాలకి అది అర్థమయ్యేది కాదు. ఎందుకంటే వాళ్ళ బుద్ధికి మనసుకి సీమ చెప్పిన మాటలు బాగుంది అనుకున్నా వాళ్ళ ఆత్మకి తెలిసేది ఈమె సరిగ్గా పరిపూర్ణ శుద్ధి కాలేదు అనేది. అందుకు వాళ్ళ ఆచరణలో పెట్టడానికి అది కుదిరేది కాదు. ఎప్పుడైతే నా కుటుంబంలో నేను విజయం సాధించానో అప్పుడు నా మాటకి విలువ వచ్చింది. ఇప్పుడు కేరళ లాంటి ఒక రాష్ట్రంలో విఎంసి క్రియేట్ చేసిన ఒక స్పిరిచువల్ రెవల్యూషన్ అనేది మీరు విఎంసి మలయాళం ఓపెన్ చేస్తే మీకు అర్థమవుతుంది. అర్థమైందా? పరమగురు పత్రిజీ అనే వాళ్ళు చూసింది జూమ్ సెషన్స్ లోనే. ఎందుకంటే పత్రిజీతో కేరళ వెళ్ళేటప్పుడు ఉన్న వాళ్ళు ఎవరు ధ్యానంలోకి అప్పుడు అదేం కంటిన్యూ చేయలే. పత్రిజీ ఎప్పుడైతే బాడీ వెకేట్ చేశారో దాని తర్వాత కేరళలో జరిగిన విధ్వంసం అంటే మంచి విధ్వంసం, ధ్యాన విప్లవం అనేది వారి చైతన్యం ద్వారా జరుగుతుంది. నా శబ్దము, నా సమయము, నా ద్వారా జరిగే అనుభవ జ్ఞానము దానికి తోడవుతుంది. అంతేనండి. వారు జరిపిస్తుంది. అంటే నేను ఒకటి తెలుసుకున్నాను, త్రికరణ శుద్ధిగా ఉండాలా, ఆచరించకుండా మాట్లాడకూడదు. అనుభవించి తెలుసుకున్న జ్ఞానాన్ని 10 నిమిషాలు చెప్పుకున్నా అది జీవితాల్లో చాలా మంది తలరాత మార్చుకుంటారని అర్థం చేసుకున్నా. ఆ అర్థం చేసుకోవడానికి నాకు కొన్ని సంవత్సరాలు పట్టింది. చూడండి, మనకి రోగాలు తగ్గేటప్పుడు ధ్యానం ద్వారా మనకి అన్ని వచ్చాయి అనుకుంటారు. ఆ బాహ్యంగా కనిపించే రోగాలైతే తగ్గాయి, కానీ లోపలున్న మానసిక రోగాలు తగ్గదు. జన్మ కుసంస్కారాలు, దుర్గుణాలు, అవలక్షణాలు సమయ సందర్భానుసారంగా తలెత్తుతూనే ఉంటాయి. అర్థమైందా? సో అందుకని మనం ధ్యాన సాధన అనేది ఎప్పటికీ కూడా తగ్గించకూడదు. సాధన, సేవ, అలాగే ప్రచారం అనేది ఆచరించే వాళ్ళు మాత్రమే ఆచరింపజేయడానికి అర్హులు అనమాట. చూడండి, మాకు ఎన్ని పరీక్షణాలు వచ్చాయంటే, మా కుటుంబం, మాకు కోట్ల ఆస్తి అన్ని మా కర్మ దోషం వలన మాకు మిస్ అయ్యి మా జీవితంలో నుంచి పోయిన తర్వాత 16 ఏళ్ల తర్వాత ఏనాడు కూడా ధ్యానాన్ని విడిచిపెట్టలేదు, ధ్యానాన్ని తప్పుపట్టలేదు, అయినా ధ్యాన ప్రచారం మానేలేదు. కాస్త శుద్ధి లోపల జరిపించి మేము మా జీవితాలు ధ్యానం మమ్మల్ని నిలబెట్టాను అని చెప్పుకున్నాను. తర్వాత ఇప్పుడు చూడండి, మా వారు 13 సంవత్సరాల నుంచి కంప్లీట్ గా మద్యపానం మానేసి రాత్రి ఎంత ధ్యానం చేస్తున్నాను. కానీ చాలా మద్యపించిన ఆ సమయంలో ఆయనకి 3-4 టైమ్స్ సైలెంట్ అటాక్ వచ్చింది. కానీ అప్పుడంతా హార్ట్ కి ప్రాబ్లం ఉందని మాకెవరికి తెలియలే. ధ్యానం కేరళ రాష్ట్రంలో చాలా అద్భుతంగా ముందుకెళ్తుంది. ధ్యానం ద్వారా చాలా మంది ఆరోగ్యులుగా మారిన తరువాత ఆ క్షణంలో మా వారికి తీవ్రమైన హెల్త్ ఇష్యూ వచ్చింది. ఆయన హృదయం అంటే హార్ట్ అటాక్ అనేది కంప్లీట్ హార్ట్ ఫెయిలియర్ అయిపోయి 2 days లో ఆయన బాడీ వెకేట్ చేస్తారు అని విజయనగరంలో నాకు మా చిన్నవాడికి డాక్టర్స్ చెప్పారు. అంటే ఆయనది 1, 2 అన్ని స్టాప్ అయిపోయింది. చూడండి, అప్పుడు కేరళలో ఎంత విస్తృతంగా ధ్యాన ప్రచారం చేస్తుంది, కానీ ఆమె భర్తకే మనకి క్లాస్ చెప్పిన ఆమె భర్తకే హెల్త్ బాగాలేదట, ఆయన చావు బ్రతుకులో ఉందట అని పాకేసింది. అంటే అంతే కదా. కానీ వారు ధ్యానం, నా భర్త కోసం గ్రూప్ మెడిటేషన్ చేస్తానంటే పరమగురు పత్రిజీ ఎప్పుడు కూడా ధ్యానం కోసమే ధ్యానం చేయమని చెప్పారు. ఎప్పుడు కూడా నా భర్త కోసం ధ్యానం చెయ్యమని ఒక్క మాట కూడా చెప్పకుండా క్రిటికల్ కేర్ యూనిట్ బయట కూర్చొని ఒక వాయిస్ పెట్టాను.
అమ్మ విఎంసి మీకు ధ్యానాన్ని రూపాయికి కూడా అమ్మలే, ఒక్క రూపాయి కూడా ఇన్ని సంవత్సరాలుగా ధ్యానం కోసం మీకు అడగలే, ధ్యానం దీనికోసం చెయ్యమని మీకు చెప్పలే. ధ్యానం మీ స్వీయ అభివృద్ధికి, మీ లోపల ఉన్న దైవాన్ని తెలుసుకోవడం కొరకు తప్ప ధ్యానం చెయ్యదు. నా భర్త యొక్క సోల్ ప్లాన్ లో మీరు ఇంటర్ఫియర్ అవ్వద్దు అని ప్రేమగా వాయిస్ పెట్టాం. అంటే పరీక్షలు ఎలా వస్తాయని చూడండి. అందరూ కేరళ నుంచి ఫ్లైట్ లో వైజాగ్ వచ్చారు, కేర్ హాస్పిటల్లో ఉన్నారు. 13.5 గంటల తర్వాత ఇంకా మిషన్స్ తీస్తే 10% పంపింగ్ ఉంది, మొత్తం ఉబ్బింది, 1, 2 అన్ని స్టాప్ అయిపోయింది. ఆ పరిస్థితిలో కూడా నాకు ఏడుపు వస్తుంది. నేనేమి అంత గొప్పగా బాహ్యంగా ఏం నటించలేను, కానీ ఏడుపు వస్తుంది. కానీ నా లోపల ఇన్ని సంవత్సరాల సాధన ధ్యాన ప్రచారం ఎంత గొప్పగా పలికించారు, నా అంతరంగంలో ఎంత పరివర్తన జరిగింది అనేది తర్వాత నాకు అర్థమైంది. 13.5 గంటల తర్వాత డాక్టర్, ఆయన మెయిన్ కేర్ హాస్పిటల్లో, ఏం జరిగిందో మాకు అర్థం కావట్లేదు, మీ భర్తని రూమ్కి మారుస్తాను అని చెప్పారమ్మా. ఇవాళ 54 ఏళ్ల నా భర్త సంపూర్ణ ఆరోగ్యంతో చిన్న కుర్రవాడిలాగా, మా ఇద్దరి పిల్లలు, పెద్దోడికి 27 సంవత్సరాలు, రెండోవాడికి 24, పెద్ద అన్నయ్య లాగా ఎంత అందంగా అద్భుతంగా ఆనందంగా అన్ని పనులు చేస్తూ నిత్యం 24 అవర్స్ ఆయనకి ఫోన్ చేయొచ్చు ధ్యాన ప్రచారం కోసం. అలా తన జీవితాన్ని పండించుకుంటున్నానమ్మా. పరమగురు పత్రిజీ మనకి ఎప్పుడు కూడా, మనం సత్యసంధత పెరిగే కొద్దీ మనకి పరీక్షలు ఎక్కడి నుంచో రాదు. మనం పూర్వ జన్మల్లో చేసుకున్న ఆ చెత్త కర్మలు ఒకేసారి కర్మ ప్రక్షాళన అవుతుంది. పరీక్ష కాదు అది. ఏ పరీక్ష? మన లోపల నుంచి వెళ్ళిపోతుంది, హోల్సేల్ గా వెళ్ళిపోతుంది అనేది మీరు గుర్తించాలి. అంతేగాని నాకు ఇంత గొప్ప సాధన చేస్తున్నాం, మంచి పని చేస్తున్నాము అని మనం బాధపడి ధ్యానాన్ని ఏ మాత్రం కూడా ఒక్క మాటతో కూడా తప్పు పట్టరాదు. అర్థమైందా? అప్పుడే మనకి హోల్సేల్ లెవెల్లో చూడండి. ఇప్పుడు కేరళ రాష్ట్రంలో వాళ్ళు అవాక్కైపోయారు. మా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. ఆయన ఆ సన్నమైపోయే మనిషి వచ్చి ఇప్పుడు ఇంత అందంగా ప్రతి జిల్లాలోకి వెళ్ళి, మేమిద్దరు కార్ డ్రైవ్ చేస్తూ వెళ్ళి ఎంత గొప్పగా ధ్యాన ప్రచారం, వాళ్ళకి లైవ్ ఎక్స్పీరియన్స్ చూడండి. మేము సత్యంలో ఉండడం బట్టే కదా ప్రకృతి కాపాడి ధ్యానం సంపూర్ణ రోగ నివారణి అని పత్రిజీ చెప్పింది, పరమ సత్యము అని నిరూపించింది. అలాగే మా జీవితంలోంచి అన్ని పోయాయి. ఇప్పుడు 5 సెంట్లో డూప్లెక్స్ హౌస్ 68 లక్షలకి మెరకబా పిరమిడ్ కేరళలో వారి జీవితంలో వచ్చిన మార్పులతో ఒక్క రూపాయి కూడా నోట్లో నుంచి అడగకుండా సీమా మేడం ఇల్లు కడుతుందట. సీమా మేడంకి ఇల్లు లేదట. ఆమె అద్దింట్లో ఉండి ఇన్ని రోజుల తర్వాత కేరళ సెటిల్ అయ్యి ప్రచారం చేస్తుందని 68 లక్షలకి ఇల్లు కట్టేసి చేతికిచ్చానమ్మా. రూపాయి అడగలే ఎవరికి. మీరు ఒకసారి మీకు విఎంసి తెలుగులో విఎంసి టూర్ అని కొడితే ఆ ఇల్లు కనిపిస్తాయి. స్వర్గం లాంటి ఇల్లు. ఏది నోట్లో నుంచి మనం అడగక్కర్లే. చూడండి, ఇంత సౌభాగ్యం ఇంత ఊరికినే రాలే. ఎంత పరీక్షలు, ఎన్ని పరీక్షణాలు వచ్చిందంటే ఎక్కడైనా ధ్యానాన్ని అమ్ముకుంటుందా, ధ్యానాన్ని తప్పుడు మార్గంలో ఈమె మలుపు తిప్పుతుందా, గురువుకి వ్యతిరేకంగా మాట్లాడుతుందా, గురువు చెప్పిన దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తోందా, ధర్మాన్ని కుప్పకూలుస్తుందా, సమయానుసారం సత్యాన్ని మారుస్తుందా, అన్ని పరీక్షణాల్లో నెలతొక్కడం బట్టే తీసుకున్నదన్నీ ప్రకృతి తిరిగిచ్చిందమ్మా. అలాంటప్పుడు నేను ఎంత వినయంగా, ఎంత సత్యసంధంగా నేను ధ్యాన ప్రచారం చేయాలనేది లాస్ట్ ఒక సబ్జెక్ట్ చెప్పి ఆపేస్తానయ్యా. చూడండి, పరమగురు పత్రిజీ చెప్తారు, మీరు ఇది ప్రతి ఒక్కరూ గమనించండి, ఇది పుణ్యము పాపము 2 క్షీణిస్తాయి అంటారు. అవునా కదా? క్షీణిస్తాయా? పాపం ఎలా క్షీణిస్తుంది? రోగాల ద్వారా, కష్టాల ద్వారా, నష్టాల ద్వారా, దుఃఖాల ద్వారా, విరహాల ద్వారా, దురిదాల ద్వారా, దురందాల ద్వారా మనకి పూర్వజన్మలో చేసిన కర్మ, పాపకర్మ యొక్క లెక్క తగ్గుతూ 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 వస్తాయి. అందుకే కష్టాలు వచ్చేటప్పుడు అయ్యో కష్టాలు వచ్చిందని చెప్పమాక, సెంజి తగ్గుతుంది థ్యాంక్ యూ అని చెప్పాలా. అర్థమవుతుందా? సంచి తగ్గుతుంది, అరే నాకు కష్టం వచ్చింది, నాకు నష్టం వచ్చింది అని ఏడమాక. ఎప్పుడు ఏడవాలో చెప్తాను. ఆనందించాలి. ఆనందించడం కష్టం. అందుకే స్పిరిచువాలిటీ రివర్స్ గీర్ అయ్యా. ఎంతగా వెనక్కొస్తే యూటర్న్ కనిపిస్తాయి.
చాలా వెనక్కి రావాలి. అర్థమైందా? అంటే అందుకే ప్రతి సమస్య మనకి వచ్చేటప్పుడు తగ్గుతుంది అని ఆనందించాలి. ఇది అర్థం కావడానికి చాలా అంటే అర్థమైంది, కానీ అర్థమయ్యే దాంట్లో స్థిరత రావడానికి కొన్ని సంవత్సరాల సాధన పట్టింది నాకు. స్థిరత, పత్రిజీ చెప్పిన స్థితిలో స్థిరత్వము, సుస్థితిలో సుస్థిరత్వం అంటే ఆషామాషి విషయం కాదు. ఒక ఆడది 4 గోడ మధ్యలో ఉన్న ఆడది, ఒక ఇంటికి పరిమితమైన ఆడది, ఒక స్టేట్ వైస్ ఇంత గొప్పగా వర్క్ చేస్తున్నాను అంటే ఎంత అంగీకార తత్వం ఉంటుంది, ఎంత సత్యాన్ని తెలిసి వినయంగా సత్యాన్ని ఆచరించి ఉంటారు అనే దానికి నిదర్శనం నేను అందే. మనందరిలో ఉంది ఈ పొటెన్షియల్. అయితే ఈ కష్టాలు అన్ని పోయేటప్పుడు, ప్రతి సమస్య వచ్చేటప్పుడు మా జీవితంలోకి తిరిగి చూస్తే ఎంత పెద్ద పెద్ద మూటలు వదిలించుకున్నాను అని థ్యాంక్ యూ చెప్తుంటా. అందుకే ప్రతి కష్టానికి థ్యాంక్ యూ చెప్పాలా, ప్రతి రోగాలకి ఇబ్బందులకి థ్యాంక్ యూ చెప్పాలా. అలాగే పుణ్యం కూడా క్షీణిస్తారని నాకు ఎప్పుడు తెలియదయ్యా. పత్రిజీ చెప్పిన పుణ్యం కూడా క్షీణిస్తుంది, పుణ్యాలు కూడా బంగారు సంగేలు, భోగము కూడా బంగారు సంగేలు అంటే అర్థమయ్యేది కాదు. ప్రతిదీ ధ్యానంలో విశేషంగా దర్శింపజేసేది, విశేషంగా చూపించేది. మనకి ఒక మంచి జాబ్ వచ్చినా, మంచి పెళ్ళం దొరికినా, అందమైన పెళ్ళం దొరికినా, అందమైన మొగుడు దొరికినా, మంచి స్వభావం గల పిల్లలున్నా, మంచి ఆస్తిపాస్తులు వచ్చినా, మంచి పేరు ప్రశస్తి పదవి డబ్బు, మంచి సాలరీ, మంచి అన్ని, మంచి కార్లు కొంటున్నా, మంచి ఇల్లులు కొంటా, 10 ఫ్లాట్లు కొంటున్నా, ఏంటి అది? పుణ్యం వలన భోగాలు వచ్చింది, సౌభాగ్యాలు వచ్చేవాళ్ళు జాగ్రత్త సుమా. ఎందుకంటే ఏడవండి. కారు కొన్నావా ఏడాలా, ఏమి ఇల్లు కొన్నావా ఏడాలా, ఇంకా 10 ఫ్లాట్లు కొన్నావా నువ్వు కుళ్ళి ఏడాలా, పోయింది కదా అన్ని. మీకు జోక్గా కాస్త నవ్వండి, తర్వాత ఎడుదురు. ఎందుకంటే 10 కార్లు కొనేటప్పుడు మన పుణ్యం ఏమైంది? తగ్గింది. సంచి ఖాళీ అయ్యేటప్పుడు 10 కార్లు, అయ్యో కారు కొన్నావా కొడక, ఒక్కటి ఉండేది, రెండోది కొన్నావు మంజోడని చెప్పకు, కుళ్ళి ఏడవండి. రెండో కారు కొన్నావు, అహంకారంతో ఉన్న పుణ్యం కాస్త పోగొట్టింది. అహంకారంతో, విచక్షణారాహిత్యంతో, అశుద్ధమైన బుద్ధితో, ఇంగిత జ్ఞాన లోభంతో రెండో కారు కొన్నాడా, ఉన్న దానిలో సంతృప్తి లేదా, అయ్యో కాస్త పుణ్యం పోయిందే. ఉన్న ఇల్లు సంతృప్తి లేదా, నీకు పడుకోవడానికి ఆ చచ్చిపోయా 10 గంటలు 4 గంటలు 5 గంటలు చచ్చిపోతావు, అంతే కదా. మరణం అదే కదా, శాశ్వతమైన మరణం అశాశ్వత అంతే కదా. ఒక ఇందమైన చావుకి నువ్వు పడకకి 3 బెడ్రూమ్ చాలదా, ఇంకా 10 బెడ్రూమ్ కావాలని 10 ఫ్లాట్లు కొన్నావా, అయ్యో నా పిల్లడు పుణ్యం అంత పోయిందని ఏడండి. మొగుడు పుణ్యం అనవసరంగా పాడు చేస్తుంటే కుళ్ళి ఏడ్చి కాలు పట్టుకొని ఏడవండి. మొగుడా పుణ్యం క్షీణింప చెయ్యొద్దు. ఎందుకంటే ఈ పుణ్యం ఉన్నప్పుడు, సౌభాగ్యం ఉన్నవాళ్ళు, పేరు ప్రశస్తితో డబ్బు కోట్ల ఆస్తి ఉన్నవాళ్ళు, అందుకే కోట్ల డబ్బు ఉన్నవాడు కోటీశ్వరుడు కాదు, కోటి గుణాలతో ఈశ్వరుడు అయిన వాడెవడో వాడు కోటీశ్వరుడు అన్నాడు. ఎందుకంటే కోటి డబ్బు ఉన్నవాడు ఖర్చు పెట్టడానికి ఆలోచిస్తాడు, కోటి గుణాలు ఉన్నవాడు ఉన్నదంతా ఖర్చు పెడతాడు, ఎందుకంటే పుణ్యాన్ని మూట కట్టుకుంటాడు. అదే పెట్టి పుట్టండి, పెట్టిన తర్వాత చచ్చిపోయి పుడితే ఈ పెట్టిందంతా రెట్టింపై నిన్ను కాపాడుకుంటది అని పత్రిజీ ఇదంతా చెప్పింది. లోతు అర్థం కావడానికి నాకు ఎన్ని సంవత్సరాల సాధన పట్టి, స్థితిలో స్థిరత్వమైన సత్యమైన అవగాహనతో కేరళ రాష్ట్రంలో దున్నుకుంటున్నా. ఎవరిని పిలవం కేరళలోకి, ఎందుకంటే మీరు వచ్చి తెలుగులో చెప్పేది ఏమీ లేదు. ఏటి తెలుగు అంతా నేర్చుకొని నేనే మలయాళంలో దున్నుకుంటున్నా. మీరందరూ రండి, ఎప్పుడో పెడతా, పిలుస్తా. అంతకుముందు నేను ధ్యాన ప్రచారం చేస్తాను, రావద్దు. మీరు చెప్పేది ఏం లేదు అక్కడ, అంత మలయాళంలో దండిగా చెప్పుకుంటున్నా. పత్రిజీ చెప్పింది ప్రతిదీ మలయాళంలో వీడియోసే, ప్రతిదీ జూమ్ సెషన్, క్లారిటీ, క్వశ్చన్ ఆన్సర్ సెషన్ అంతా చాలా అద్భుతంగా ఉంది. మీరు అదంతా చూడ్డానికి ఒకప్పుడు పిలుస్తా. అది కూడా నేను ఏ హంగామా చేయట్లే, ప్రకృతి ఎప్పుడైతే అప్పుడు అది జరుగుతాయి. సరేనా? అయితే మీకు అర్థమైందా? పుణ్యం తక్కువకుంటే పిరమిడ్ కట్టడానికి చూడండి, చాలా మంది నేను అన్నదానం చేస్తాను, నేను పిరమిడ్లు కట్టడానికి డబ్బులు ఇస్తానంటే వాళ్ళని చూసి ఏడవండి. ఎలాగా? అరే నా పుణ్యం కూడా ఆయన పుణ్యం కట్టుకుంటున్నారని.
మీకు పుణ్యం కట్టుకోవడానికి బుద్ధి రావట్లేదే, నా మొగుడు ఒప్పుకోవట్లేదు, పిల్లకాయలు ఒప్పుకోవట్లేదు, పెళ్ళం ఒప్పుకోవట్లేదని వితౌట్ సెకండ్ థాట్ లేకుండా చాలా మంది ప్రత్యూష మేడం ఇదిగోండి డబ్బు అనేసి ఇస్తుంటే లోపల ఏడవాల, అరే నా పుణ్యం పెంచడానికి నేను బుద్ధి శుద్ధి అవ్వట్లేదే అని. చాలా మంది అన్నదానానికి డబ్బులు ఇచ్చేటప్పుడు వాళ్ళు ఒక్కలే మూట కట్టుకుంటున్నావు. ఒప్పుకోవద్దయ్యా, కాస్త మనం కూడా అంతే కదా. చూడండి, ఉన్న చోటకి ఇవ్వడం మానేసి ఎక్కడ అవసరమో అందరూ చూడండి, పెద్ద పెద్ద చెట్లకి నీళ్లు పోయడం మానేసేయండి. పెద్ద పెద్ద చెట్లు బాగా ఇంకా ఏ గాలికి ఏమీ అవదు, అవునా? చిన్న చిన్న చెట్లు పెద్దది అవ్వడానికి కాస్త సహాయం అవసరం, అక్కడే ఫోకస్ చేయాల. ఇంకెక్కడికి అది విజృంభించరాదు. ఎక్కడ పోవడానికి మన స్వీయ బుద్ధి ఎక్కడ అవసరం ఉంది, మన విచక్షణ, నేను ఇది అవసరం ఉన్న చోట ఇయ్యాలా అంటే బాగా వటవృక్షంగా మారిన చోట ఈ నీళ్లు నేను పొయ్యరాదు. పుణ్యం లెక్కల్లోకి రావాలంటే ఎక్కడ పోయాలా? ఎక్కడ పోయాలి? పుణ్యంలో లెక్కల్లోకి. ఎక్కడ అవసరము, ఎక్కడ అభివృద్ధి కావాలి, అభివృద్ధి వచ్చే చోట అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా ఇచ్చాం, ఇక ఫోకస్ పెట్టండి అంటున్నా. ఇక్కడే ఇవ్వండి అని చెప్పడానికి నేను రాలే. ఆమె నన్ను దానికి ఒక్క మాట కూడా చెప్పలేదు, మీరు చెయ్యండి ఇది చెప్పండి అని. కానీ ఇది ఇప్పుడు చూసాం, దీని గురించి మనం జూమ్లో చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు చూసేటప్పుడు మనం ఇంకా మన వల్ల ఏం చేయగలం? మీరు ఏదైనా చెయ్యాలనుకుంటే, మీ పుణ్యం మూట కట్టాలనుకుంటే ఇచ్చిపోండి. ఎందుకంటే పుణ్యం అనేది మనం సౌభాగ్యం ఉన్న వాళ్ళందరూ కూడా జాగ్రత్త సుమా, కాలర్ ఎగరేయొద్దు. ఎందుకంటే ఇక్కడ అన్ని భోగించి అయ్యో మంచి ఇల్లు కట్టుకున్నావు, మంచి పెళ్లిళ్ళు చేసుకున్నావు, కోట్ల ఆస్తులు ఇది చేసావు, హంగామాలు చేసావు, వైభోగాలు చేసావు అంటే అక్కడికి వెళ్తే పాత్రం ఖాళీగా ఉంటదమ్మా. ఎక్కడ వచ్చే జన్మలో ఏ ఉంటది ఎదికినా. ఎందుకంటే ఉన్నదంతా ఏం చేశాం, ధూమ్ధాం చేశాం కదా. అందుకే పెట్టి పుట్టాలి. అందుకే వైభోగం ఉన్నప్పుడు, గొప్పగా సంపద ఉన్నప్పుడు దానిని సద్వినియోగం చెయ్యపోతే ఆపదలాగా నిన్ను నీ దగ్గర నుంచి లాక్కుంటావు. ఆపదలు వస్తాయి. సంపదను సద్వినియోగం చెయ్యని వాళ్ళకి ఆపదలు వస్తాయి. సంపదను సద్వినియోగం చేసేవాళ్ళు దాన ధర్మాలు చేసి, మంచి పనులు చేసి, పరోపకారం చేసి, అందరికి జాబులు ఇచ్చి, నా పిల్లానికి ముగ్గుడికి, నా పిల్లం తమ్ముడికి కాదు, అందరికీ మంచి మంచి ఉద్యోగంలో ఉన్న వాళ్ళు అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలా, మంచి పదవిలో ఉన్నవాళ్ళు ఊరి సేవ చేయాలా, మంచి డబ్బున్న వాళ్ళు. అదే ఉదయాన్నే కంజీ రఘురామ్ సార్ చెప్పారు, గొప్ప మాట వారి శబ్దం ద్వారా విన్నాను. గొప్ప మాట గొప్పలు చెప్పేవాది వారి శబ్దం ద్వారా ఇవాళ విన్నారు. ఏమని? 4 సంవత్సరాల తర్వాత కోట్లు ఇచ్చినా వేస్ట్. ఎందుకంటే ఆ కోటితో ఏమి చెయ్యాలో అవ్వదు. ఎందుకంటే అందరూ అంత గొప్ప వాళ్ళు అయిపోతారు. అంత గొప్ప చైతన్యం భూమి మీదే. ఫెమినైన్ ఎనర్జీ అనేది అసలు సిసలైన మాతృపు ఎనర్జీ. స్త్రీలో తనను తాను మార్పు చెందకపోయినా ప్రకృతి బుద్ధి వచ్చేటట్టు చేస్తుంది. ప్రకృతి తనను తాను రక్షించుకుంది. మిమ్మల్ని కావాలంటే మీరు రక్షించుకొని అని మనల్ని వదిలేసింది. అందుకే పత్రిజీ భూమి వదిలేసింది. మన ద్వారా భూమిని కాపాడే పని గొప్పగా చేశాం. అయినా సరే భూమిని తన్ను రక్షించుకుంటుంది భూమి. ఇంకా మిమ్మల్ని మీరు రక్షించుకోండి. స్త్రీల ద్వారా కుటుంబాన్ని కాపాడండి. ప్రతి స్త్రీ కుటుంబాన్ని కాపాడి సమాజ సేవకి బయటికి రావాలి. చూడండి, నా జీవితంలో ఇంత సౌభాగ్యం వచ్చేటప్పుడు ఇంత కష్టపడ్డా, ఎన్నో అద్దింట్లో తిరిగా, ఎన్నో ధ్యాన ప్రచారాలు చేసావు. కేరళలో విస్తరంగా చేస్తుంది అని నేను మూసుకొని కూర్చోలే. ఎవరి దగ్గర రూపాయి తీసుకోకుండా, అడగకుండా, ఆమె నాకు టికెట్ ఇస్తాను అంటే వద్దమ్మా, మాకు కారు ఉంది, ఒక సెకండ్ హ్యాండ్ కారు కొన్నాను చాలు. ఎంత అద్భుతంగా ఫుల్ ట్యాంక్ కొడితే 1210 కిలోమీటర్. అది మాకు డీజిల్ అడగలే. 1210 కిలోమీటర్ 3600కి డీజిల్ కొడితే ఆలోచించండి. ఎందుకోసం సిక్కార్కి రాలే. ఎన్ని పిరమిడ్లు తిరిగాను, ఎన్ని అనుభవాలు చెప్పుకున్న అనుభవాలు విన్నాను తెలుసా. ఈ ఒక వారం రోజుల యాత్ర ఇక్కడతో ముగించి మళ్ళా కేరళ పోతాయి ఇవాళ. అంటే సౌభాగ్యం ఉన్నప్పుడు సద్వినియోగం చేయాలి. ఇంకా హ్యాపీగా ఇంకా నేను చెప్పేదే ఉంది, లక్షల మంది అక్కడ చెప్పుకుంటున్నాం కదా కాదు, ఈ అనుభవం చెప్పాలి కదా. పుణ్యం క్షీణిస్తుంది మానవా, జాగ్రత్త. పుణ్యం క్షీణించకుండా చూసుకోండి మిత్రమా. ఎందుకంటే నా పుణ్యం క్షీణించకుండా ఎంత ఇబ్బందులు కష్టాలు వచ్చేటప్పుడు కూడా మంచిన పంచి, ఉన్న దాంట్లో అందరికీ పంచి, సత్యాన్ని పలుకుతూ తిరుగుతూ 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 ఎన్ని ఇబ్బందులు వచ్చినా మానకుండా ఉండడం బట్టి నా భర్తను నాకు తిరిగిచ్చారు.
మాకు నష్టపోయిన ఇల్లు, బంగారం, ఆస్తిపాస్తులు అన్నీ తిరిగి ఇచ్చేటప్పుడు నేను ఎంత వినయంగా, ఎంత ఆత్మార్థగా, ఎంత కృతజ్ఞతతో నేను సేవ చెయ్యాలా? ఎందుకంటే నాకు మళ్ళా ఈ భూమి మీదకి వచ్చే పని ఉంటే మళ్ళా నేను మూట కట్టుకునే పోవాలా. ఆ మూట కట్టాలంటే పుణ్యం ద్వారా వచ్చిన సౌభాగ్యాన్ని మరింత గొప్పగా సద్వినియోగం చెయ్యాలా. నా సమయాన్ని, నా సంపదని, నా యొక్క విచక్షణని, నా అనుభవ జ్ఞానాన్ని. చాలా అద్భుతంగా ఉందమ్మా కేరళలో ధ్యాన ప్రచారం. మా ఇల్లు, నా భర్త, నా పిల్లకాయలు, నేను నా ఇంట్లో, నా ఒంట్లో అంతా బాగుంది. అందుకే మీరందరూ కూడా బాగుండాలంటే మనం అందరికీ ఇది సత్యాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉండాలా. ఎక్కువ అది ఇది చెప్పి అక్కర్లే. మీ అనుభవ జ్ఞానం త్రీకరణ శుద్ధ కూడా అబద్ధాలు కలపకుండా చెప్పండి. ఎందుకంటే ఒక్కప్పుడు మేము అబద్ధాలు కాస్త పూసి చెప్పాం, అది అప్పుడు అవసరం, ఇప్పుడు అవసరం లేదు. ఎందుకంటే చైతన్యం మారిపోయింది. మీకు మేము చెప్పేది ఇట్టే మీరు పసిగడతారు, ఇది అంత ఊసి బుబ్బు మాట్లాడుతుందని. అవునా కదా? అయితే ఇది అమ్మ చాలా అద్భుతంగా ఉంది జీవితం. సత్యాన్ని తెలుసుకున్నాను కనుక కంప్లైంట్స్ లేదు. ప్రతి దానికి కృతజ్ఞత చెప్పుకుంటూ ఉదయాన్నే లేచి ఎరుకల రాత్రి పగలు ఆ అవేర్నెస్ వచ్చే నిద్ర సమయంలో కూడా కృతజ్ఞత, ప్రతి దానికి కృతజ్ఞతలు చెప్పడం బట్టి సౌభాగ్యాలు వరదలాగా, అంటే మాకు కావలసినది అంతే. మాకేం 10 ఇల్లులు అవే లేదు. అవసరానికి ఉన్నదానికి ఏ లోటు లేదు. ఒక్క 2 ఆలోచన, అరే ఇది లేదేని ఆలోచన కూడా ప్రకృతి రానియట్లే. అంత గొప్పగా చూసుకో. ఎందుకంటే సంతృప్తి అనే మహానిధి, మహావైభోగ స్థితి వచ్చింది మా జీవితంలో. బాగుంది. అందరూ కూడా గొప్పగా ధ్యానం చేస్తున్నారు. మీరందరూ కూడా గొప్పగా ధ్యానం చేయండి. మిమ్మల్ని మీరు రక్షించుకోండి. ఉన్న స్థితిలోంచి ఉన్నత స్థితిలోకి వచ్చిన ఒక సాదా సీదా ఆడదే నేను. నా శక్తిని నేను తెలుసుకున్నాను. ధ్యాన మహిళ అనేది సంపూర్ణంగా నన్ను నేను అంగీకరిస్తున్నాం. బాగుందయ్యా నా జీవితం. మీకు కూడా మా అనుభవం కాస్త ఆలోచన చేయడానికి ఉపకారపడి ఉంటే నా జీవితం సార్థకమైంది, నా ఇంత దూర ప్రయాణం సార్థకమైంది. జై పత్రిజీ ఆఖరి శ్వాస వరకు వారు చెప్పిన సత్యం పట్ల మహా ఎరుకతో రుణపడి ఉంటానని మరో నిమిషం మాట ఇస్తూ థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.